ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వివిధ రకాల ఆంక్షలు పెడుతోంది. అంటే ఇది కొత్తగా చాలా ఆశ్చర్యంగా కూడా కనిపిస్తుంది. ఆయన చుట్టూ 10 మంది ఉండాలి, 10 మంది ఉండాలి. ఆయన ఎక్కడ మీటింగ్ పెడతాడో అక్కడ ఒక 500 మంది కంటే ఎక్కువ ఉండకూడదు అనేటువంటి ఆంక్షలు పెడుతున్నారు. రాజకీయ నాయకుడు స్వతహాగా భారతదేశంలో ఇప్పుడు భారతదేశ ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుడు జనంలోకి వెళ్ళాలని కోరుకుంటాడు. ఏ రాజకీయ నాయకుడైనా సరే. అలాగే తను జనంలోకి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది జనం రావాలి, ఎక్కువ మంది జనం తన ప్రసంగాలు వినాలి, తన సభలకు రావాలని కోరుకుంటాడు. ఇది జరుగుతుంది. గతంలో మనం చూసాము, ఆంధ్రప్రదేశ్లోనే చూసాము. మరి పవన్ కళ్యాణ్ అనేక చోట్ల సభలు పెట్టాడు, రాష్ట్రం అంతా పర్యటించాడు. చంద్రబాబు నాయుడు అనేక చోట్ల సభలు పెట్టాడు, వేలాది మంది ప్రజలు వచ్చారు. కొన్ని చోట్ల తొక్కిసలాట్లు కూడా జరిగినాయి. అలాగే లోకేష్ పాదయాత్ర చేశాడు, ప్రజాగాళం పేరుతో, పాదయాత్ర యువగాళం పేరుతో పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసినప్పుడు కూడా చాలా చోట్ల చాలా ఎక్కువ మంది, లక్షలాది మంది జనం వచ్చారు. ఎప్పుడు కూడా ఇట్లా ప్రతిపక్ష నాయకుడికి నిబంధనలు అయితే పెట్టలేదు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్ళినా 500 మంది కంటే ఎక్కువ ఉండకూడదు, చంద్రబాబు ఏ ఊరు వెళ్ళినా 300 మంది కంటే ఎక్కువ ఉండకూడదు, లోకేష్ ఎక్కడికి వెళ్ళినా 200 మంది కంటే ఎక్కువ ఉండకూడదు, తన వెంట 5 కంటే ఎక్కువ ఉండకూడదు, 1 కారు 2 కారులో తప్ప ఎక్కువ ఉండకూడదు అనేటువంటి నిబంధనలు అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పెట్టినట్లేడు. కానీ ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పర్యటనలపై నిబంధనలు పెడుతోంది. ఇప్పుడు రాజ్యాంగంలో అయితే ప్రతి మనిషికి సభలు పెట్టుకునే అధికారం, ప్రతి రాజకీయ పార్టీకి సభలు పెట్టుకునే అధికారం, ప్రదర్శనలు చేసే అధికారం, నిరసన ప్రదర్శనలు కూడా చేసే అధికారం ఉంది. రాజ్యాంగం ఆ హక్కును కల్పించింది. ఎన్నికల సంఘం కూడా కొన్ని నియమాలు రూపొందించి పెట్టింది పార్టీలకు, రాజకీయ పార్టీల నాయకులకు. మరి ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారో అర్థం కావడం లేదు. పోలీసులు కూడా జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ జనాన్ని పట్టుకొని కొట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, విచారణ పేరుతో వాళ్ళని రోజుల తరబడి పోలీస్ స్టేషన్లకు తెప్పించడం జరుగుతోంది. దీన్నంతా ప్రజలు గమనిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం అనలేము దీన్ని మనం. ఇట్లాంటి పరిపాలన బహుశా భారతదేశంలో ఎక్కడా లేదు. ప్రతిపక్షం, పాలకపక్షం వీధిని పడి అసెంబ్లీలో కొట్టుకున్న తమిళనాడు రాష్ట్రంలో కూడా కరుణానిధికి ముఖ్యమంత్రిగా ఉంటే జయలలితకు దక్కాల్సిన గౌరవం జయలలితకు దక్కేది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉంటే కరుణానిధికి దక్కాల్సిన గౌరవం కరుణానిధికి దక్కేది. ఇప్పుడు కూడా కరుణానిధి కొడుకు స్టాలిన్ ప్రతిపక్ష నాయకులకు ఇచ్చే గౌరవం ఇచ్చి వాళ్లకు సభలకు కల్పించాల్సినటువంటి భద్రతా చర్యలన్నీ తీసుకుంటున్నాడు. ఏ రాష్ట్రంలో చూసినా కూడా దరిదాపుగా ఇదే ఉంటుంది. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్లో కూడా కమ్యూనిస్టులు, గతంలో పరిపాలించిన కమ్యూనిస్టులు కానీ, ఎప్పుడో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ కానీ సభలు పెట్టుకోవటం, ప్రదర్శనలు నిర్వహించుకోవటం ఇవన్నీ మామూలుగా జరిగిపోతున్నాయి. మహారాష్ట్రలో ప్రతి చోట కూడా ఈ పక్కనున్న తెలంగాణలో కూడా మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రధానంగా కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నారు, సభలు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా వాళ్ళ కోసం వస్తున్నారు. అవన్నిటినీ కూడా చూస్తోంది ప్రభుత్వం. అంతే తప్ప కేటీఆర్ వెళ్ళిన చోట 3 ఉండాలి, హరీష్ రావు వెళ్ళిన చోట 5 ఉండాలి అని నిబంధనలు ఎక్కడా పెట్టడం లేదు. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి నిబంధనలు వచ్చాయి? ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? పరిపాలన ఏ దిశగా ఉంది అనేది ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డికి పెట్టే నిబంధనలు చూస్తేనే మనకి అర్థమవుతుంది.